ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. హర్ ఘర్ జల్ పథకం కింద గడిచిన 15 నెలల్లో 2.6 కోట్ల గృహాలకు తాగునీటి సదుపాయాన్ని కల్పించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. కోవిడ్ నియంత్రణలో సహకరించేందుకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలను కేంద్రం పంపించింది. గత 6 సంవత్సరాల్లో తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 60 తప్పులు చేసిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. హర్ ఘర్ జల్ పథకం కింద గడిచిన 15 నెలల్లో 2.6 కోట్ల గృహాలకు తాగునీటి సదుపాయాన్ని కల్పించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల వల్ల 350 గ్రామాల్లోని 40 లక్షల మంది ప్రజల జీవితాలు మారతాయని ఆయన అన్నారు. ఆ రాష్ట్రంలోని వింధ్యాచల్ ప్రాంతంలో మీర్జాపూర్, సోన్భద్ర జిల్లాల్లో 23 గ్రామీణ నీటి సరఫరా పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ పథకాల వల్ల 2 జిల్లాల ప్రజలు పరిశుభ్రమైన నీటిని పొందడంతో పాటు ఆ ప్రాంతంలో వ్యాధుల నిర్మూలనకు కూడా ఈ పథకాలు దోహదపడతాయని ఆయన అన్నారు. వింధ్యాచల్, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో వనరులు పుష్కలంగా ఉన్నా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో నదులు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కరువు కూడా ఉందని ఆయన అన్నారు. కొత్త తాగునీటి పథకాల వల్ల ఆ ప్రాంతంలోని లక్షలాది కుటుంబాలు తమ ఇంటి వద్దనే పరిశుభ్రమైన తాగునీటిని పొందుతాయని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో దేశం కృషిని ప్రపంచం యావత్తూ గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ప్యారిస్ ఒప్పందంలో అంగీకరించిన విధంగా నిర్దేశిత లక్ష్యాన్ని దేశం ఇప్పటికే దాటిందని ఆయన ఆకాశవాణితో చెప్పారు. కోవిడ్ నియంత్రణలో సహకరించేందుకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలను కేంద్రం పంపించింది. ఈ రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం లేదా రోజువారీ కేసుల సంఖ్య పెరగడం వల్ల ఈ బృందాలను పంపించారు. కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉన్న జిల్లాల్లో 3 సభ్యుల బృందాలు పర్యటిస్తాయి. కోవిడ్ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ఈ బృందాలు సహకరిస్తాయి. కోవిడ్ పరీక్షలు, వైరస్ వ్యాప్తి నియంత్రణ, వైద్య సహకారం మొదలైన చర్యల్లో ఈ బృందాలు పాలు పంచుకుంటాయి. సరైన కాలంలో కోవిడ్ వైరస్ను గుర్తించి పాజిటివ్ కేసులకు వైద్య సదుపాయం అందించడం విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఈ బృందాలు పరిష్కరిస్తాయి. అంతకుముందు హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బృందాలను పంపించింది. గత 6 సంవత్సరాల్లో తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 60 తప్పులు చేసిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు వ్యతిరేకంగా ఛార్జిషీట్ విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, అవినీతిమయమైందని ఆయన ఆరోపించారు. పేదలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ నివాస సముదాయాలు, 1,00,000 ఉద్యోగాల కల్పన విషయం ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కరోనా బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం నుండి రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని, వైద్యం కోసం ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు తాగునీరు, శానిటేషన్ రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు 5 సాంకేతిక పద్ధతులను కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని తాగునీరు, శానిటేషన్ విభాగంలో ఉన్న సాంకేతిక కమిటీ ప్రతిపాదించింది. ఆయా రాష్ట్రాలు తమ అవసరాలను బట్టి ఈ సాంకేతిక విధానాలను అవలంబించవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
పీజీ ఆయుర్వేద విద్య నిబంధనలను క్రమబద్దీకరించేందుకు భారతీయ వైద్య మండలి ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆయుర్వేద విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులు 58 సర్జికల్ విధానాలను చేసే పద్ధతులను ఈ నోటిఫికేషన్ నిర్ధారించింది. ఆయుర్వేద, సిద్ధ, యునాని వైద్య విద్యను క్రమబద్దీకరించే సంస్థ హోదాలో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఈ నోటిఫికేషన్ను వెలువరించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,75,326 కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా కొత్తగా 45,209 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. వీరిలో 85,21,617 మంది కోలుకున్నారు. మరో 4,40,962 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 4.85% తగ్గింది. రికవరీ రేటు 93.69% పెరిగింది. కొత్తగా కరోనా బారిన పడి 501 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,33,227కి చేరింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 13,17,33,134 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఢిల్లీలో తొలిసారిగా కోవిడ్ నిర్ధారణలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల సంఖ్యను దాటింది. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించడంతో ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక చర్యల వల్ల ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెరిగింది. డిఆర్డీఓ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 250 వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో ఇంటింటి సర్వే ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు 3,70,000 మంది వివరాలను ఈ సర్వేలో భాగంగా సేకరించారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అదనంగా 207 మంది జూనియర్ రెసిడెంట్ డాక్టర్లను నియమించింది. ఈ రాత్రి జరిగే ఏటీపీ ఫైనల్ మ్యాచ్లో ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడు మొమినిక్ థీమ్తో డానియల్ మెడ్వెడేవ్ తలపడతారు. భారతీయ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఈ రాత్రి 11:30కు ప్రారంభమవుతుంది. తుది మ్యాచ్కు చేరేందుకు నొవాక్ జాకోవిక్ను డొమినిక్ థీమ్ ఓడించారు. 3 సెట్ల టై బ్రేక్లో 0-4తో తొలుత వెనుకబడి ఉన్న 27 ఏళ్ల ఆస్ట్రియా ఆటగాడు థీమ్ పుంజుకొని 7-5, 6-7, 7-6 తేడాతో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీన సెలవుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే నెల 1వ తేదీన జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 20వ తేదీతో ముగిసింది. 68 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. ప్రఖ్యాత సర్జన్, ప్రతిష్టాత్మక బీసీ రాయ్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పివి చలపతిరావు ఈరోజు హైదరాబాద్లో మరణించారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. డాక్టర్ పివిసి రావుగా ప్రసిద్ధులైన ఆయన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సంస్థకు అధ్యక్షునిగా ఎన్నికైన తొలి తెలుగు వైద్యులు. 1994లో ఆయన ఆ పదవికి ఎన్నిక కాగా ఆయన కుమారుడు డాక్టర్ పి రఘురాం కూడా ఈ ఏడాది ఆ పదవికి ఎన్నికయ్యారు. సర్జరీ ప్రొఫెసర్గా పనిచేసిన డాక్టర్ చలపతిరావు ఉస్మానియా వైద్య కళాశాల సర్జరీ శాఖ అధిపతిగా 1983లో ఉద్యోగ విరమణ పొందారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ ఘర్ జల్ పథకం కింద గడిచిన 15 నెలల్లో 2.6 కోట్ల గృహాలకు తాగునీటి సదుపాయాన్ని కల్పించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. కోవిడ్ నియంత్రణలో సహకరించేందుకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలను కేంద్రం పంపించింది. గత 6 సంవత్సరాల్లో తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 60 తప్పులు చేసిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.